దీంతో యుద్ధం తమ అభిమతం కాదని, ఉగ్రవాదంపై పోరు తప్పదంటూ చైనాకు అజిత్ దోవల్ తేల్చి చెప్పారు. ట్రంప్ కు థ్యాంక్స్ అంటూ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. కాల్పుల విరమణ సరికొత్త ప్రారంభానికి నాంది అంటూ షహబాజ్ వ్యాఖ్యలు చేశారు. షహబాజ్ ఎక్స్ పోస్ట్ తర్వాత కొద్దిసేపటికే పాక్ డ్రోన్ దాడులకు పాల్పడింది. మునీర్ డైరెక్షన్లో డ్రోన్ దాడులకు పాక్ సైన్యం తెగబడిందా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ప్రధాని ఆర్మీ చీఫ్ మునీర్ కలిసి పనిచేయడం లేదా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఇక ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత ఆర్మీపై పాక్ ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. భారత్పై కాలు దువ్వడం ద్వారా తిరిగి సెంటిమెంట్ పొందేందుకు ఆర్మీ చీఫ్ మునీర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ కు థ్యాంక్స్ అంటూ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. కాల్పుల విరమణ సరికొత్త ప్రారంభానికి నాంది అంటూ షహబాజ్ వ్యాఖ్యలు చేశారు. షహబాజ్ ఎక్స్ పోస్ట్ తర్వాత కొద్దిసేపటికే పాక్ డ్రోన్ దాడులకు పాల్పడింది. మునీర్ డైరెక్షన్లో డ్రోన్ దాడులకు పాక్ సైన్యం తెగబడిందా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ప్రధాని ఆర్మీ చీఫ్ మునీర్ కలిసి పనిచేయడం లేదా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఇక ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత ఆర్మీపై పాక్ ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. భారత్పై కాలు దువ్వడం ద్వారా తిరిగి సెంటిమెంట్ పొందేందుకు ఆర్మీ చీఫ్ మునీర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ పాకిస్తాన్ సంక్షోభ సమయంలో చైనా మద్దతుగా నిలిచిందన్నారు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్. ఈ సందర్భంగా చైనాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. मैं और आप पूरी वफाकी हुकूमत और सूबाई हुकूमतें और